good morning. Welcome back to my channel Kiranmayi Creations and this is Dr. Kiranmayi. సో ఈరోజు మనం వైటమిన్ B12 డెఫిషియన్సీ గురించి డిస్కస్ చేసుకుందామండి. అండ్ ఈ టాపిక్ అనేది మనందరికీ చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఆడవాళ్ళకనమాట. ఎందుకంటే ఆడవాళ్ళలో నియర్లీ 60% ఆర్ సఫరింగ్ విత్ వైటమిన్ B12 డెఫిషియన్సీ. అండ్ చాలామందికి ఈ డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నామని కూడా తెలియదు అనమాట. ఎందుకంటే ఆ సిమ్టమ్స్ని అయితే నోటీస్ చేయడం చాలా చాలా కష్టం. అందుకే వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో కాబట్టి ఈ వీడియోని మాత్రం మీరు చివరి వరకు మిస్ చేయకుండా చూడండి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ వైటమిన్ B12 డెఫిషియన్సీ. అసలు ఈ డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఏంటి, దానికి కారణాలు ఏంటి, మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, అండ్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ రైట్ నౌ అవైలబుల్, ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో బిఫోర్ వీ గో ఇన్ టు ద టాపిక్ ఐ హ్యావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్. అదేంటంటే ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ అండి. యూజువల్గా ఏంటంటే అండి, చాలామంది ఆడవాళ్ళు జనరల్గా కంప్లైంట్ చేసేది ఏంటంటే ఇంట్లో లైక్ నాకు పని ఎక్కువైపోతుంది, ఇంట్లో నేను పని చేయలేకపోతున్నాను, అండ్ 1 hour కూడా నేను వంట చేయలేకపోతున్నాను, అండ్ వంట చేసేటప్పుడు నాకు చాలా నీరసం వస్తుంది, చాలా టయర్డ్గా అనిపిస్తుంది, నేను ఒక 10 నిమిషాలు పడుకొని లేయాలనిపిస్తుంది అని యూజువల్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఎప్పుడు కూడా ఇరిటేటింగ్గా ఉంటారనమాట. లైక్ హస్బెండ్తో గొడవ పడ్డం, లేకుంటే పేరెంట్స్తో గొడవ పడ్డం, అండ్ చిన్నపిల్లలతో లైక్ చిన్నపిల్లలు ఏదైనా చిన్న గొడవ చేసినా కూడా దే విల్ గెట్ ఇరిటేటెడ్ అనమాట. సో వాళ్ళు ఎప్పుడు కూడా లైక్ చాలా కోపంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ మనం ఏమనుకుంటామంటే ఏదో సమ్ టెన్షన్లో ఉంది, స్ట్రెస్లో ఉంది, లేకుంటే షీ సఫరింగ్ విత్ సమ్ అదర్ ఇష్యూస్ లైక్ ఏదైనా బీపీ ఎక్కువ ఉంటుందేమో అని మనం అజ్యూమ్ చేసుకుంటాము. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఆడవాళ్ళు, లైక్ ఆడవాళ్ళనే కాదు ఈవెన్ మగవాళ్ళల్లో కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమంది యూజువల్గా మనకు గ్రాసరీ షాపింగ్ అన్నా లేకుంటే ఏ షాపింగ్ అన్నా కూడా ఆడవాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ ఏంటంటే ఈ షాపింగ్ చేసేటప్పుడు కూడా కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే జస్ట్ వాళ్ళు కొద్దిసేపు లైక్ 10 to 15 minutes షాపింగ్ చేయగానే వాళ్ళకి తీవ్రమైన అలసట వచ్చేస్తుంది. అండ్ అలసట వచ్చేసి ఒక చోట కార్నర్లో కూర్చొనేస్తారు అండ్ దే విల్ ఆస్క్ ది అదర్ ఫ్యామిలీ మెంబర్స్ టు డూ ద షాపింగ్. అండ్ అంతేకాకుండా కొంతమంది ఏంటంటే లైక్ గ్రాసరీ షాపింగ్ చేసిన తర్వాత లైక్ 1 or 2 kgs క్యారీ బ్యాగ్ కూడా వాళ్ళు ఇంటి వరకు క్యారీ చేయలేకపోతారనమాట. ఇంటి వరకు క్యారీ చేయలేక వాళ్ళకి కైండ్ ఆఫ్ ఎగ్జర్షన్ అనమాట, లైక్ ఆయాసం వచ్చినట్టు ఉంటుంది. అండ్ కొంతమంది మెట్లు ఎక్కేటప్పుడు కూడా వాళ్ళకి చాలా ఆయాసం వస్తుంది అనమాట. సో ఇవన్నీ మీలో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఏదైనా ఉంటే మాత్రము ఖచ్చితంగా మీరు B12 డెఫిషియన్సీ ఉందని అనుకోవాలి. అండ్ వెంటనే యూ హ్యావ్ టు చెక్ విత్ ద డాక్టర్ అండ్ B12 టెస్ట్ అనేది చేయించుకోవాలండి. ఎందుకంటే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా నేను ఫేస్ చేశాను. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నేను 2017 వరకు మై హెల్త్ వాజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేను చాలా హెల్తీగా ఉండేదాన్ని అండ్ దేర్ వర్ నో ఇష్యూస్ అనమాట. బట్ 2017 నుంచి నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయిందనమాట. నేను యూజువల్గా ఏంటంటే వర్క్ చేస్తాను కాబట్టి అండ్ నా రొటీన్ ఏంటంటే మార్నింగ్ 6 or 6:30కి లేవడం అండ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం అండ్ ఆఫీస్కి రెడీ అవ్వడం, వెళ్ళడం అనమాట. ఇదివరకు అయితే చాలా సాఫీగా అయిపోయేది. బట్ 2017 నుంచి ఏంటంటే నాకు టిఫిన్ చేసుకొని రెడీ అయ్యి ఆఫీస్కి పోయేటప్పటికి చాలా చాలా నీరసం వచ్చేదండి. అండ్ ఆఫీస్కి నేను యూజువల్గా లిఫ్ట్ యూజ్ చేయను అనమాట, స్టెప్స్ ఎక్కుతాను. స్టెప్స్ ఎక్కేటప్పుడు లైక్ ఎగ్జర్షన్ అనమాట, లైక్ ఆయాసం లాగా వచ్చేది అండ్ హార్ట్ బీట్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యేది అనమాట. అండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను 1 hour ఐ జస్ట్ సిట్ ఇన్ మై సీట్ అండ్ కంప్యూటర్ ముందర అలా కూర్చుంటానంటే ఏమీ పని చేయలేను అనమాట. ఎందుకంటే కంప్లీట్గా నాలో ఉన్న ఎనర్జీ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది ఆ టైంకి. సో 1 hour అలాగే కూర్చొని ఒక కప్పు కాఫీ తాగిన తర్వాత కానీ నాకు ఎనర్జీ అనేది రాదండి. సో అలా ఉండేది. నేనేమనుకున్నానంటే లైక్ మేబీ వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది అండ్ నిద్ర లేకపోవడం వల్ల ఇలా టైర్డ్ అయిపోతున్నానేమో అని నేను దాన్ని నెగ్లెక్ట్ చేసేసాను. సరే అని నెగ్లెక్ట్ చేసేసి అండ్ వర్క్లో పడిపోయేదాన్ని అనమాట. అండ్ కొద్ది రోజులకి ఏమైందంటే నాకు
కూర్చోండగానే కొంచెం లైట్ హెడెడ్నెస్, అంటే తల కొంచెం బరువుగా అవడం అనమాట. బరువుగా అయిన తర్వాత ఇలా స్లాంట్గా వాలిపోయేదన్నమాట సడన్గా. సో అది నేను పెద్దగా అది కూడా పెద్ద ప్రాబ్లమ్గా నోటీస్ చేయలేదు, ఎందుకంటే 1-2 సార్లు అలా అయింది. తర్వాత ఏమైందంటే స్లోలీ ఈ సిమ్టమ్స్ ఎలా అంటే నిదానంగా బయటపడుతూ వచ్చిందనమాట. అండ్ నేను గ్రాసరీ షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఇదివరకు చాలా ఇంట్రెస్టింగ్గా చేసేదాన్ని. ఆ తర్వాత గ్రాసరీ షాపింగ్కి వెళ్ళిన తర్వాత జస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ నాకు ఆ స్టోర్ అంతా తిరిగేసి వచ్చేటప్పటికి టెరిబుల్ టైర్డ్నెస్ అనమాట. అస్సలు తిరగలేకపోయేదాన్ని. మజిల్ వీక్నెస్, పిక్కలు లాగేసేటివి. అండ్ నడుస్తూ ఉంటే నాకేంటంటే లైక్ గులకరాళ్ళ మీద నడిచినట్టు ఉండేది. అండ్ చాలా బర్నింగ్ సెన్సేషన్ అనమాట. అప్పుడు నాకు అనిపించింది లైక్ ఎందుకు ఇలా అవుతుంది అని అనుకునేదాన్ని. బట్ స్టిల్ ఆ టైం కూడా నేను ఆ సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేసాను, ఎందుకంటే వర్క్లో పడిపోతాం, మనకి చాలా వర్క్ ఉంటుంది. అండ్ సో మచ్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ వాజ్ దేర్ అట్ దట్ టైం. సో వర్క్లో పడిపోయి నేను ఈ సిమ్టమ్స్ ఏవి పట్టించుకోలేదండి. అండ్ ఐ థింక్ అది 2017 అంతా కూడా ఆ సిమ్టమ్స్ అలాగే ఉన్నాయి. అండ్ కమింగ్ టు 2018 ఈ సిమ్టమ్స్ అలాగే కంటిన్యూ అయ్యాయి అనమాట. తర్వాత ఏమైందంటే సడన్గా హిప్ జాయింట్ దగ్గర నాకు పట్టేసినట్టు అయిపోయింది అనమాట. ఎలా గమనించానంటే నేను కింద ఏదైనా వస్తువు పడిపోతే వంగి తీసుకుంటాం కదా, వంగి తీసుకున్నప్పుడు అక్కడ హిప్ జాయింట్ దగ్గర పెయిన్ వచ్చేది. సరేలే అది ఏదో సమ్ మజిల్ ఇలుకు పట్టి ఉంటుందనేసి అది కూడా నేను నెగ్లెక్ట్ చేశాను. తర్వాత యూజువల్గా నేను కాఫీ ఎలా అంటే లైక్ సోఫా మీద కూర్చొని అండ్ టీపాయ్ మీద కాళ్ళు ఇలా స్ట్రెచ్ చేస్తాను అనమాట. స్ట్రెచ్ చేసి కొంచెం రిలాక్స్డ్గా కాఫీ తీసుకుంటాను. బట్ వన్ డే ఏమైందంటే కాలు టీపాయ్ మీద పెట్టి ఇలా స్ట్రెచ్ చేయాలని చూస్తే అది హిప్ జాయింట్ దగ్గర ఇలా లాగేస్తుంది, లైక్ ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు అనిపించింది. అండ్ ఐ వాజ్ అనేబుల్ టు డూ దట్. అట్లా 1 వీక్ చూశాను అనమాట, ఏమైనా అది మనకు తగ్గుతుందేమో అని. అది ఏమీ తగ్గలేదు. తర్వాత ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆయన ఏమన్నారంటే ఆ పెయిన్ తగ్గడానికి నాకు పెయిన్ కిల్లర్ ఇచ్చారు. సరే ఆ పెయిన్ కిల్లర్ వేసుకున్నాను. అండ్ ఒక 2-3 రోజులు కొంచెం బాగానే ఉండింది. మళ్ళీ అగైన్ ఆ పెయిన్ వచ్చిందనమాట. దెన్ ఇంకా నాకు కొంచెం టెన్షన్ వచ్చింది, లైక్ ఏమైనా స్పైనల్ కార్డ్ నర్వ్ ఏమైనా కంప్రెస్ అవుతుందేమో అని అలా ఆలోచించగలిగాను. తర్వాత ఒకరోజు మళ్ళీ ఆఫీస్కి యాజ్ యూజువల్ రెడీ అయ్యానండి. రెడీ అయిన తర్వాత ఇంకా నేను కంప్లీట్గా నా ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోయింది. అండ్ కళ్ళల్లో నీళ్లు తిరిగేస్తున్నాయి. అండ్ చాలా సాడ్నెస్ వచ్చేసింది. అండ్ సోఫా మీద కూర్చొనేసి ఆలోచించాను, వాట్ ఈస్ దిస్, అసలు ఏంటి సిమ్టమ్స్ ఏంటి, నేను ఎందుకు ఇంత నీరసపడిపోతున్నాను, ముందులాగా నేను ఎందుకు యాక్టివ్గా లేను అని అలా కూర్చొని ఉంటే కళ్ళలో నీళ్ళు అలా కారిపోతున్నాయి. దెన్ ఐ డిసైడెడ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ఇన్ మై బాడీ, అంటే ఏదో జరుగుతుంది, దీన్ని మనం ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకూడదు, మనం డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయి దెన్ ఐ వెంట్ టు హైదరాబాద్. నేను గుంటూరులో వర్క్ చేస్తాను, హైదరాబాద్కి వెళ్ళిపోయాను. మా ఫాదరు హీఈస్ ఆల్సో ఏ డాక్టర్ అండ్ ఫ్రెండ్ ఆర్థోపెడిషియన్ అనమాట. ఎందుకంటే నాకు హిప్ జాయింట్ పట్టేసింది కదా, నేనేమనుకున్నా అంటే సంథింగ్ రిలేటెడ్ టు జాయింట్కి సంబంధించి అనేసి నేను ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళానండి. అది వివేకానంద హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఆయన సీనియర్ మోస్ట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్. ఆయన ఫార్చునేట్గా అప్పుడు ఆ టైంలో వాళ్ళు వైటమిన్ B12 అండ్ వైటమిన్ D మీద రీసెర్చ్ చేస్తున్నారనమాట. అండ్ ఆయన నాకు అన్ని టెస్టులు చేశారనమాట, లైక్ ఏమైనా స్పైన్ ప్రాబ్లం ఉందా అనేసి లెగ్ రైజింగ్ టెస్ట్ ఇవన్నీ చేశారు. బట్ లెగ్ రైజింగ్ టెస్ట్ అన్నీ కూడా నేను బాగానే చేయను, బట్ ఉంగినప్పుడు నాకు అక్కడ నొప్పి వస్తుంది కదా చెప్పాను. దెన్ హీ సెడ్ ఓకే మనము బ్లడ్ టెస్ట్ అంతా చేద్దామండి, వి గో ఫర్ వైటమిన్ B12 అండ్ D కూడా చేద్దామని చెప్పారు. అండ్ చేశారనమాట. ఫైనల్గా రిజల్ట్ ఏమొచ్చిందంటే ఐఎమ్ వెరీ వెరీ లో ఇన్ వైటమిన్ B12 యాజ్ వెల్ యాజ్ వైటమిన్ D. సో B12 డెఫిషియన్సీ ఉందని తేలిందనమాట. అప్పుడు డాక్టర్ నాకు వెంటనే ఆయన ఏం చెప్పారంటే యూ హ్యావ్ టు స్టార్ట్ సప్లిమెంటేషన్, ఇమ్మీడియట్గా మీరు B12 అనేటివి సప్లిమెంట్స్ తీసుకోవాలండి అని చెప్పి నాకు B12 షార్ట్స్ అనేటివి ఎవ్రీ వీక్ 1 ఇంజెక్షన్ వేసుకోమని చెప్పారు. అండ్ వైటమిన్ D సప్లిమెంట్స్ కూడా ఇచ్చారనమాట.
అది నేను స్టార్ట్ చేశాను. బట్ ఈ హిప్ జాయింట్ దగ్గర ఆ పెయిన్ అనేది నాకు చాలా వరకు అలాగే ఉంది, రెడ్యూస్ కాలేదన్నమాట. దెన్ ఐ వెంట్ టు అనదర్ హాస్పిటల్ లైక్ హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఇంకో డాక్టర్ని కలిసానమాట. ఆయన ఏం చెప్పారంటే మజిల్ వీక్నెస్ వల్ల ఆ కండరాలన్నీ కూడా పట్టేసాయన్నమాట. సో దానికి ఆయన ఎలక్ట్రోథెరపీ లైక్ లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అండ్ లేజర్ ట్రీట్మెంట్ ఐ టుక్ ఇట్ ఫర్ 20 days అనమాట తీసుకున్నానండి. అండ్ అప్పటికి మజిల్ పెయిన్ అవన్నీ కూడా తగ్గి అండ్ రైట్ నౌ ఐఎమ్ టేకింగ్ వైటమిన్ B12 ఎవ్రీ మంత్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు నాకు అంతా కూడా లైక్ ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయింది. అండ్ రైట్ నౌ ఐఎమ్ వెరీ మచ్ ఆల్ రైట్. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామంది ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీతో బాధపడుతున్నారని. నాలాగా ఎవరైనా ఈ సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే మాత్రము ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళాలి. అండ్ యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ B12 అండ్ ఆల్సో వైటమిన్ D. ఓకే, సో నౌ కమింగ్ టు ది యాక్చువల్ పాయింట్, అసలు ఈ B12 డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఫైండ్ అవుట్ అనమాట. మామూలుగా అందరూ డాక్టర్స్ కానీ న్యూట్రిషనిస్ట్ కానీ డైటీషియన్స్ కానీ ఏం చెప్తారు, నాన్ వెజ్ బాగా తీసుకోండి, మనకు B12 అనేది మంచిగా వస్తుంది బాడీకి. ఓన్లీ వెజిటేరియన్స్ ఎవరైతే వెజిటబుల్స్ అవి తింటున్నారో వాళ్ళకి ఎక్కువగా B12 ఉంటుంది, నాన్ వెజిటేరియన్స్కి ఉండదు అని చెప్తున్నారు. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అఫ్కోర్స్ B12 అనేది ఇట్ ఈస్ ఏ వాటర్ సాల్యుబుల్ వైటమిన్. అది మన బాడీలో అనేది ప్రొడ్యూస్ కాదు, బట్ అనిమల్ ఫుడ్స్ నుంచి రావాలి, అది కరెక్టే. బట్ అంటే నేను కూడా ఎప్పుడు కూడా చికెన్, మటన్, లివర్ అన్నీ బాగా తినేదానండి. బట్ స్టిల్ నేను ఎందుకు వైటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చింది నాకు అంటే, ప్రతి ఒక్కరిలోనూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత లైక్ ఆఫ్టర్ 35 నుంచి మన గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్ అంటే మన కడుపులో ఈ అబ్జార్ప్షన్ అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. సో ఈ అబ్జార్ప్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి అబ్జార్ప్షన్ తగ్గుతూ ఉంటుందో మనం ఎంత వైటమిన్ B12 రిచ్ ఫుడ్స్ తీసుకున్నా కూడా మనకు B12 అనేది అబ్జర్వ్ కాదు. దీనికి సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనమాట. లైక్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ వల్ల కూడా B12 అనేది అబ్జర్వ్ కాదు. ఎందుకంటే మన B12 అబ్జర్వ్ కావాలంటే మన స్టొమక్లో ఒక ప్రోటీన్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుందో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ తగ్గిపోతుంది అండ్ అబ్జర్ప్షన్ కాదు. అండ్ ఇంకొంతమందికి ఎందుకు అబ్జర్వ్ కాదంటే ఎవరైనా స్టొమక్ అల్సర్స్తో బాధపడుతున్న వాళ్ళు, కొంతమంది ఏంటంటే యాసిడిటీ ఇన్ ద సెన్స్ లైక్ మనం తింటానే కొంతమందికి పైకి యాసిడ్ తన్నుకొని వస్తుంది అనమాట. సో చెస్ట్ దగ్గర మంటగా ఉంటుంది, దాన్ని యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. సో అటువంటి వాళ్ళకి అండ్ ఆల్సో ఎవరైనా ఇదేంటి స్టొమక్ సర్జరీ చేసుకున్న వాళ్ళకి, సో ఇలాంటి వాళ్ళకి ఈ B12 డెఫిషియన్సీ అనేది చాలా చాలా కామన్. సో యూజువల్గా గ్యాస్ట్రిక్ అల్సర్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే అల్సర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ అల్సర్ ఏం చేస్తుంది, స్టొమక్లో ఉన్న మ్యూకోజల్ లేయర్ అంతా కూడా తినేస్తుంది అనమాట. అలాగే ఈ వాట్ ఈస్ కాల్డ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ను కూడా బాగా డిస్ట్రాయ్ చేసేస్తుంది. అందుకనే స్టొమక్ అల్సర్స్తో బాధపడుతున్న వాళ్ళకు కూడా వైటమిన్ B12 అనేది అబ్జర్వ్ కాదు. అండ్ ఆల్సో ఎవరైనా ఈ కాన్స్టిపేషన్, బ్లోటింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా B12 అనేది సరిగా అబ్జర్వ్ కాదండి. అండ్ ఎవరైనా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటున్నా, స్మోకింగ్ చేస్తున్నా అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ లాక్టేషన్లో కూడా B12 అబ్జర్ప్షన్ తక్కువ ఉంటుంది. అండ్ ఎవరైనా కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎవరైనా తీసుకున్నా కూడా మనకు ఈ అబ్జార్ప్షన్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. సో దట్స్ వై నాన్ వెజిటేరియన్స్ ఎంత చికెన్, మటన్, లివర్ ఇవన్నీ తీసుకున్నా కూడా నాన్ వెజిటేరియన్స్లో కూడా B12 డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ వెజిటేరియన్స్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మన B12ని అబ్జర్వ్ చేయకుండా చేస్తున్నాయి అన్నమాట. సో ఇలాంటప్పుడు మనము ఎంత ఫుడ్ తీసుకున్నా B12 అబ్జర్వ్ కావటం లేదు కాబట్టి మై సజెషన్ ఏంటంటే అందరికీ నేను చెప్పడం, ఒకసారి లైక్ వన్స్ ఇన్ ఏ ఇయర్ కానీ ఆర్ వన్స్ ఇన్ 6 months కానీ ఒకసారి మనం B12 టెస్ట్ అనేది చేయించుకోవాలండి. ముఖ్యంగా సీరం B12 టెస్ట్ అండ్ షిల్లింగ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. అండ్ షిల్లింగ్ టెస్ట్ చేసుకోవడం వల్ల మనకు ఈ B12 అబ్జర్ప్షన్ అనేది ఉందా లేదా అని కూడా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు మనము ఈ B12 డెఫిషియన్సీ, ఆ సిమ్టమ్స్
గురించి అండ్ ఆ సిమ్టమ్స్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అండ్ మనం ఎటువంటి టెస్ట్ చేసుకుంటే మనకు ఈ డెఫిషియన్సీ ఉందా లేదా అని తెలుస్తుంది అని ఇంతవరకు మాట్లాడుకున్నాము. బట్ ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, లైక్ ఈ B12 అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ మన బాడీకి, సో దానివల్ల ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా అనుకోవచ్చు అనమాట. సో B12 అనేది యాక్చువల్గా మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన రెడ్ బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి B12 అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మన బాడీ ప్రాపర్గా ఫంక్షన్ కావాలంటే కొన్ని ఎంజైమ్స్ కావాలి. ఈ ఎంజైమ్స్ అన్నిటినీ కూడా యాక్టివేట్ చేయడానికి ఈ B12 అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన నర్వస్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయడానికి కూడా B12 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన నర్వ్స్ మీద ఒక షీత్ లాగా ఉంటుందన్నమాట, దాన్నే మైలిన్ షీత్ అంటారు. ఈ మైలిన్ షీత్ని ఈ B12 అనేది మనకు మైలిన్ షీత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ B12 డెఫిషియన్సీ వస్తుందో ఆ మైలిన్ షీత్ అంతా కూడా మనకు బ్రేక్అవుట్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే మైలిన్ షీత్ అంతా బ్రేక్ అవుతుందో మనకు ఈ నర్వ్ ఇంపల్సెస్ అనేటివి లైక్ బ్రెయిన్ నుంచి నర్వ్ సిగ్నల్స్ అనేటివి ప్రతి ఆర్గాన్కి వెళ్ళాలి కదా. ఎప్పుడైతే మైలిన్ షీత్ బ్రేక్ అవుతుందో నర్వ్ ఇంపల్సెస్ వెళ్ళవు. అప్పుడు మనకేమవుతుందంటే కాళ్ళ దగ్గర కానీ చేతుల దగ్గర కానీ టింగ్లింగ్ సెన్సేషన్ ఆర్ పిన్స్ అండ్ నీడిల్స్తో గుచ్చినట్టు ఉంటుంది. నేను ఇదివరకే చెప్పాను కదా, నడిచేటప్పుడు నాకు గులకరాళ్ళ మీద నడిచినట్లు ఉండేది, చాలా మంటగా ఉండేదన్నమాట. సో అప్పటికి ఫస్ట్ స్టేజెస్ ఆఫ్ నర్వ్ డ్యామేజ్లో ఉందన్నమాట. నేను కొంచెం అర్లీగా ఐడెంటిఫై చేయగలిగాను కాబట్టి బయట పడగలిగాను. లేకుంటే ఏమవుతుందంటే మనకు పెరిఫెరల్ న్యూరోపతి వచ్చే ప్రమాదం కూడా ఉంది. పెరిఫెరల్ న్యూరోపతి అంటే కాళ్ళు చేతులు పడిపోవడం, ఒక సైడ్ కాళ్ళు చేతులు పడిపోవడం, ఆ రెండు సైడ్లు పడిపోవడం, ఇంత డేంజరస్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయండి. అందుకే B12 ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ వైటమిన్ టు అవర్ బాడీ. అండ్ మనం అనుకున్నట్టు ఈ వైటమిన్ B12 అనేది అఫ్కోర్స్ యానిమల్ ఫుడ్స్లోనే ఎక్కువ ఉంటుందండి. లైక్ చికెన్, మటన్, లివర్, ఎగ్స్లో అండ్ ఫిష్లో వీటన్నిటిలో కూడా B12 అనేది ఉంటుంది. బట్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యానిమల్ ఫుడ్స్ మనం కుక్ చేసి తిన్నప్పుడు సగానికి సగం B12 అనేది మనకు ఆ కుకింగ్ ప్రాసెస్లోనే we will lose that B12. ఓకే, ముఖ్యంగా మైక్రోవేవ్లో మనము రిపీటెడ్గా హీట్ చేస్తాం కదా, అప్పుడు కూడా మనకు మోస్ట్ ఆఫ్ ద వైటమిన్ విల్ బి లాస్ట్. సో మనం అనుకున్నట్టు ఈ చికెన్, మటన్ తినడం వల్ల B12 మనకు బాగా వచ్చేస్తుందని కొంతమంది ఏం చేస్తారు, ఎక్కువగా పెట్టుకొని తింటారనమాట. సో అలా ఎక్కువగా పెట్టుకొని తినడం వల్ల మనకు అక్కడ వచ్చేది ఏముండదు. ఎందుకంటే కుక్ చేయడం వల్ల, ఈ ఫ్రై చేయడం వల్ల మొత్తానికి లైక్ 75% ఆఫ్ ద B12 విల్ బి లాస్ట్. ముఖ్యంగా మైక్రోవేవ్ దాంట్లో ఇంకా ఎక్కువగా B12 పోతుంది. ఎప్పుడైతే ఈ చికెన్, మటన్, లివర్ అనేటివి ఎక్కువగా తినడం వల్ల అదర్ డిసీజెస్ లైక్ కొలెస్ట్రాల్ పెరగడం ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో దట్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ కన్సర్న్ అండి. నేను తినద్దు అని చెప్పను, బట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత కూడా మనం ఎక్కువగా డీప్ ఫ్రై అనేది చేయకూడదు అండ్ మైక్రోవేవ్లో రిపీటెడ్ హీటింగ్ చేయకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనము ఎగ్స్లో B12 చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, బట్ ఎగ్స్లో యాక్చువల్గా లెస్ దాన్ 9% ఆఫ్ ది టోటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. B12 చాలా తక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ మీరు నాన్ వెజ్ తీసుకోండి, ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే B12 డెఫిషియన్సీతో నాన్ వెజ్ అనేది తీసుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఐ అడ్వైజ్ యూ ఈజ్ టు టేక్ సప్లిమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అది కూడా మీ సొంతంగా అయితే తీసుకోకండి, అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది డాక్టర్. ఫస్ట్ మీరు చెకప్ చేసుకోవాలి. చెకప్ చేసుకున్న తర్వాత మీకు B12 డెఫిషియన్సీ ఉంటే మాత్రం సప్లిమెంటేషన్ తీసుకుంటే చాలా తొందరగా రికవర్ అవుతారు. దానికి నేనే ఎగ్జాంపుల్. నేను ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడాను, ఏ ఇంజెక్షన్ వాడానో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. బట్ డోంట్ ట్రై టు యూజ్ దోస్ ఇంజెక్షన్స్ అండ్ దోస్ ట్యాబ్లెట్స్, బికాస్ నాకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది అదనమాట. అది మీకు చూపిస్తాను. ఓకే, వెయిట్ ఫర్ సెకండ్. నాకు డాక్టర్ సజెస్ట్ చేసిన ఇంజెక్షన్ అండ్ ఇదేంటంటే మిథైల్ కోబాలమిన్ ఫోలిక్ యాసిడ్ నియాసినమైడ్ ఇంజెక్షన్ అనమాట. దీంట్లో మిథైల్ కోబాలమిన్ అంటే B12 అనమాట, ఫోలిక్ యాసిడ్ అంటే మీకు తెలుసు అదొక బి వైటమిన్, అండ్ నియాసినమైడ్ అదొక బి వైటమిన్. సో ఈ 3 కాంబినేషన్స్తో నాకు ఇంజెక్షన్ ప్రిస్క్రైబ్ చేశారు. సో నేను ఎవ్రీ మంత్ ఒకటి తీసుకుంటాను. అండ్ దీంట్లో B12 వచ్చి లైక్ 1500 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. సో ఇది ఎవ్రీ మంత్ నేను తీసుకుంటాను అనమాట. అండ్
ఇనీషియల్ స్టేజెస్లో నాకు వైటమిన్ డి డెఫిషియన్సీ అండ్ B12 ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట, జెమ్కాల్ ప్లస్ అని. ఇదేంటంటే దీంట్లో కాల్షియం కార్బోనేట్ అండ్ క్యాల్సిట్రయాల్ అంటే యాక్టివ్ ఫామ్ ఆఫ్ వైటమిన్ డి అండ్ మిథైల్ కోబాలమిన్ అంటే B12 అనమాట. B12ని మన మిథైల్ కోబాలమిన్ అని కూడా అంటారు. అండ్ మెగ్నీషియం, బోరాన్ అండ్ జింక్ ఉంటుంది. ఈ ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇవి నేను 3 months వాడాను అండ్ రైట్ నౌ ఐఎమ్ టేకింగ్ దిస్ ఇంజెక్షన్. సో మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఫార్మసీకి వెళ్ళి తీసుకోకండి. ఫస్ట్ మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత డెఫిషియన్సీ అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మీరు ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ వాడాల్సి వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ B12 అనేది కొన్ని ఫోర్టిఫైడ్ ఫుడ్స్లో ఉంటాయండి. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ సీరియల్స్లో ఉంటాయి, లైక్ కెలాగ్స్, ఇంకా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటిలో ఫోర్టిఫై చేసి కూడా మనకు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. సో అలాంటి ఫోర్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోండి. అండ్ మీరు లేబుల్ చదవాలన్నమాట వెనకాల వాటిలో B12 ఉందా లేదా అని. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఎక్కువ జంక్ ఫుడ్స్ ఎవరైతే తీసుకుంటున్నారో అవి కంప్లీట్గా మానేయాలండి, జంక్ ఫుడ్స్. అండ్ ముఖ్యంగా మనకు ఈ బర్గర్, ఈ శాండ్విచ్, వీటిలన్నిటిలో కూడా మోనోసోడియం గ్లూటమేట్ అనేది యాడ్ చేస్తారనమాట. అది యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, మనం రిపీటెడ్గా అవి తినాల్సి వస్తుంది అనమాట. దానివల్ల కూడా మన బాడీలో ముఖ్యంగా స్టమక్లో నేను చెప్పాను కదా ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది దాన్ని డెస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట. సో యూ హ్యావ్ టు అవాయిడ్ ఆల్ ది జంక్ ఫుడ్ అండ్ కాఫీ, ఆల్కహాల్, ఇవన్నీ కూడా కంప్లీట్గా కాకపోయినా కొంచెమైనా మీరు రెస్ట్రిక్ట్ చేయాలి. దట్ ఈస్ వన్ థింగ్. యాక్చువల్గా మన బాడీకి కావాల్సింది ఓన్లీ 1 microgram ఆఫ్ B12 అండి. ఈ 1 microgram ఆఫ్ B12 రావాలి అంటే మన బాడీలో ముఖ్యంగా మన స్టమక్లోను, ఇంటెస్టైన్స్లోను ఈ అబ్జార్ప్షన్ అనేది బాగుండాలన్నమాట. సో అబ్జార్ప్షన్ బాగుండాలి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ నేను చెప్పినట్టు జంక్ ఫుడ్ ఇవన్నీ మానేసేయాలి. ఆ కాన్స్టిపేషన్, బ్లోటింగ్ రాకుండా ఉండాలంటే మంచిగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి. అండ్ ఆల్సో B12 అనేది మనకు రావాలి అంటే యూ హ్యావ్ టు టేక్ నాన్ వెజ్. అండ్ ఇన్ కేస్ నాన్ వెజ్ తీసుకున్నా మీకు రాలేదంటే మాత్రం వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ది సప్లిమెంట్స్. అండ్ మీరు అనుకోవచ్చు ఇట్లా ఇంజెక్షన్స్, ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేసి. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. లైక్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మీరు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సో రైట్ నౌ నాకేంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవండి. అండ్ నౌ ఐఎమ్ ఫీలింగ్ మోర్ ఎనర్జెటిక్ అండ్ మంచిగా నా వర్క్ చేసుకోగలుగుతున్నాను, ఇంట్లో పనులు చేసుకోగలుగుతున్నాను. సో మై అడ్వైస్ ఏంటంటే మీకు ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అండ్ సప్లిమెంట్స్ తీసుకోమంటే ఖచ్చితంగా తీసుకోండి. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ పాటించండి. అండ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇంక్లూడ్ నాన్ వెజ్ ఇన్ యువర్ డైట్. ఓకే. అండ్ వెజిటేరియన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా సప్లిమెంట్స్ అనేటివి తీసుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.